హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్లో సీట్ల పెంపు 50% లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ బిల్లు, కేంద్రం యోచన, జూన్‌లో మళ్లీ పార్లమెంట్ సమావేశాలట. గతంలో కూడా ఈ మధ్య కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏప్రిల్, మార్చి మధ్యలో వచ్చింది. సీట్ల పెంపు మరియు మహిళా రిజర్వేషన్‌ని క్లబ్ చేస్తూ పెట్టారు. 33% రిజర్వేషన్ చేస్తే దానిపైన వీగిపోయింది బిల్లు. ఇప్పుడు మళ్ళీ జూన్‌లో పార్లమెంట్ సమావేశాలు పెట్టి దాంట్లో పెడతారట డీలిమిటేషన్. 50% లోక్సభ, అసెంబ్లీ సీట్ల పెంపు కార్యక్రమం. ఇది అయిన తర్వాత పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 50% ఫస్ట్ సీట్లు పెంచండి. సీట్లు పెంచిన తర్వాత 33% రిజర్వేషన్ తీసుకోండి. దాంట్లో కూడా మళ్ళా సామాజిక వర్గాల వారీగా ఏంటి పరిస్థితి అనేది చెప్పాలని చెప్పి వాళ్ళు కొన్ని రైజ్ చేశారు. మొత్తానికి 50% సీట్ల పెంపు రాబోయే ఎన్నికల వరకే పెట్టుకునే ఆలోచనలో ఉంది. పెంచే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త ఇస్తే భూముల విలువ పెంపు ఈ నెలలోనే ఉండే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన 100% ఉంటుందట. అంతకు మించి పెంచొద్దని నిర్ణయించిందట. లీస్టు హైయెస్ట్ 100% పెరగొద్దని. అంటే ఇప్పుడున్న ధరకి ఇంకా డబుల్. ఇంక అంతకంటే పెంచడానికి వీల్లేదని ఒక డెసిషన్ తీసుకున్నారు. 100%కి మించకుండా సీలింగ్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండట. అది ఒక వార్త ఇచ్చారు. సరే, ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు అంటే మొక్కజొన్న రైతులు కానీ, వడ్ల రైతులు కానీ, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కరెంటు సమస్యలు, తాగునీటి సమస్య, ఇటువంటి అంశాలు ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్న, వడ్ల రైతులు ఈ రోజుకి కూడా కళ్ళాల్లో పోసుకొని కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగి కొనేదానికి ప్రభుత్వం చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతుండ్రు. ఒకవైపు వర్షం భయం. అయినా కానీ వాటి గురించి ఏ పత్రిక కూడా ఈరోజు ఒక్క వార్త రాయలే వాళ్ళ గురించి. ఈరోజే కాదు, రోజు కూడా రాయట్లేదు. వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు, పత్రికలు, టీవీ ఛానళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల పక్షాన ప్రశ్నించి ప్రజా సమస్యలపైన మాట్లాడాలి. పత్రికలు, టీవీ ఛానల్ మాట్లాడలే. కేవలం ప్రభుత్వాన్ని మోయటానికి కొన్ని పత్రికలు ఉంటే, ప్రభుత్వాన్ని విమర్శించడానికి కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎందుకు విమర్శిస్తారంటే కొన్ని పత్రికలు వాళ్ళ రాజకీయం కోసం మాత్రమే, ప్రజల కోసం కాదు. వాళ్ళు ఒక పార్టీకి సమర్థిస్తుంటారు. పార్టీ పత్రికలు ఉంటాయి, నమస్తే తెలంగాణ లాంటి. వాళ్ళ పార్టీ కోసం రాస్తారు వాళ్ళు వార్తలు, ప్రజల కోసం రాయట్లే. వీళ్ళు ఏం రాస్తారు? ఇటువంటి పత్రికలు వీళ్ళు సమర్థిస్తున్న పార్టీ కోసం వార్తలు రాస్తారు. ప్రజల కోసం రాసే పత్రికలు, ప్రజల కోసం మాట్లాడే జర్నలిస్టులు కావాలని ప్రజలు కోరుకున్నారు. మక్క రైతులు, వడ్ల రైతులు దాదాపు 40 రోజుల నుంచి నానా అవస్థలు పడుతున్నారు. ఏదో ఒకటో అర పత్రికలు ఎక్కడో లోపల పేజీల్లో రాస్తేనే తప్ప పనికిరాని వార్తలు. అంటే అసలు జనాలకు సంబంధం లేదు. బండి భగీరథ వార్త ఉంది, దాన్ని పెద్ద బ్యాన్ రాయటం. బండి భగీరథ అరెస్టు, హ్యాండ్ ఓవర్ చేసిండు, లేదు అరెస్ట్ చేశారు. ఏంటి ఆయన అరెస్ట్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంటి, చేస్తే ఒకవేళ నిజంగా ఆయనకి శిక్ష పడితే ఏంది, ప్రజలకి ఏమైనా సంబంధమా? అది ప్రజలకు ఒరిగేది ఉందా, వచ్చేది ఉందా ఆ వార్త వల్ల? ఇవి లేదా మంగ్లీ అనేది వచ్చేదా, మంగ్లీకి సంబంధించి ఒక వార్త, పెద్ద వార్త. లేదా ఇంకొక ఆయన సినిమా సెలబ్రిటీ ఎవరైనా వచ్చారో అది వార్త. రైతులకు సంబంధించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దానికి సంబంధించి ఒక్కడు వార్త రాయడం. ఇది 50% సీట్ల పెంపు రాస్తే, ఇంకోటి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఇంకొక వార్త 'ఆంధ్రజ్యోతి' రాస్తే, ఇంకొకటి ఇక్కడ ఇచ్చారు. రేవంత్ బీజేపీలో చేరతారేమో, మరో సువేందు అధికారులా మారతారేమో, నాతో కలవండి అన్న మోదీ వ్యాఖ్యల వెనక అంతరార్థం అదేనేమో. టీడీపీ నుంచి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. అధిష్టానం కాంగ్రెస్ సీనియర్లు మోసం చేసింది. వారు ఇకనైనా ఆలోచన చేయాలి. రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలనమైన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారేమో అని ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ చెప్పట్లే. బీఆర్ఎస్ ఎంపీగా చెప్పింది. కమ్యూనిస్ట్ ఎంపీ చెప్పట్లే. ఇంకో పార్టీ ఎంపీ చెప్పట్లే. బీజేపీ ఎంపీ చెప్తుండు. మా పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చి చేరతారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి చేయకుండా ఉండే పోయేదని ఉచిత సలహా ఒకటి ఇచ్చిండు. ఈ సంచలనమైన వ్యాఖ్యలు. వాస్తవంగా ఏంది, నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు నాతో కలిసి కలవండి, పనిచేయండి అని ఆయన పిలిపించిండు. ఆ పిలుపు అధికార పర్పస్లు, అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయటం అనే దాంట్లో అడిగిండు. దాంట్లో రాజకీయం లేదని రేవంత్ రెడ్డి చెప్తుండు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక తెలంగాణ లేదా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పనిచేస్తాయి. ప్రతి విషయంలో రాజకీయాల్లో పనిచేయకపోవచ్చు, కానీ పరిపాలన విషయాలలో కలిసే పనిచేస్తాయి. దాంట్లో కొత్తగా ఆయన నాతో కలవండి అని చెప్పేది ఉండదు ఆడ. వాస్తవానికి తమిళనాడు కలవలేదా, మహారాష్ట్ర కలవట్లేదా, లేదా బెంగాల్ లేదా, ఒరిస్సా లేదా,
అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసే కోఆర్డినేషన్ చేసుకొని పరిపాలన చేస్తాయి. కొత్తగా కలిసేది ఏముంది? ఈ కలవండి వెనకున్న అర్థాన్ని నిన్న బీజేపీ ఎంపీ లీక్ చేసిండు. అది లీక్ అధిష్టానం చేయించిందా లేదా ఆయనే చేసిండా తెలియదు. కానీ ఆ చర్చ ఈరోజు రాష్ట్రంలో పెద్ద బర్నింగ్ టాపిక్ అయింది. మొన్న మోడీ ఆ మాట అనిపోయిన తర్వాతనే చాలా చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అరవింద్ కుమార్ బీజేపీ ఎంపీ కాబట్టి ఆయన మాట్లాడిండు. బీజేపీ నుంచే మాట్లాడిచ్చారా లేదా ఆయనే కావాలని మాట్లాడిండా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే చర్చ బర్న్ అయింది, చాలా హీటు ఎక్కింది. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీలు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ నాయకుల మధ్యలో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఏంటి రేవంత్ రెడ్డి పరిస్థితి? ఆయన వచ్చి మోడీ వచ్చి నాతో కలవండి అంటాడు. దాని తర్వాత చర్చ జరిగింది. లేదు లేదు ఆ కలవటం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయండి అని అడిగిండు అంటాడు. దాని తర్వాత మళ్ళీ బీజేపీ ఎంపీ వచ్చి లేదు ఆ కలుసుడంటే జాయిన్ అవుతున్నట్టుంది, సువేందు అధికారి 2 అవుతున్నట్టుంది. సువేందు అధికారి అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన టీఎంసీలో ఉండేది గతంలో. టీఎంసీలో ఉంటూనే బీజేపీలోకి వచ్చిండు. బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లా ఈయన కూడా బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడా, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ అటాక్ చేసిండు. ముఖ్యమంత్రి మీద అటాకే కాదు, ఇది రాజకీయ బాంబు ఒకటి పేల్చినట్టు అయింది. ఇది ఒక వార్తగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. కర్ణాటకలో ఏనుగుల మధ్య ఘర్షణ వచ్చిన తర్వాత ఏనుగు కింద పడి మహిళ దుర్మరణం అయింది. కర్ణాటకలో వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు చెన్నై నుంచి కర్ణాటకకు విహారయాత్రకు వచ్చారట మహిళ. ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెపై ఏనుగు పడిపోవడంతో ఊపిరాడక దుర్మరణం పాలైంది. కర్ణాటకలోని కొడుగు జిల్లా సోమవారపేట తాలూకాలో దుబేరాలోని ప్రసిద్ధ ఏనుగుల శిబిరంలో ఈ దారుణం జరిగింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన జిన్షు 33 సంవత్సరాల తన భర్త కుమార్తెతో కలిసి 2 రోజుల పర్యటన నిమిత్తం కొడుగు జిల్లాకు వచ్చారు. సోమవారం వారు ఏనుగులను చూసేందుకు దుబేరా శిబిరానికి వచ్చారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మావిటీల ఏనుగులను నదిలోకి వదిలారు. అంటే వాటిని కాసేవాళ్ళు మావిటీలు. దీంతో వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. కొందరు వాటికి ఆహారాన్ని అందిస్తుండగా అవి కొట్టుకున్నాయట. ఏనుగులు కొట్టుకొని, అంటే ఏనుగులు కొట్టుకొని మధ్యలో మహిళ ప్రాణాల మీద తెచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిందట. ఒక ఏనుగు వచ్చి మహిళ మేము పడ్డదట కర్ణాటకలో. వాళ్ళు పాపం విహారయాత్రకు పోతే. రైట్. బండి సంజయ్ తప్పు చేయలేదట. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. కవిత జైలుకి వెళితే కేటీఆర్ రాజీనామా చేశారా? బండి సంజయ్ తప్పు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క్లీన్ చిట్ ఇచ్చేసిండు. బండి సంజయ్ తప్పు చేయలే, వాస్తవమే. కొడుకు తప్పు చేసిండు. ఆ తప్పు చేసిన కొడుకుని దాదాపు 6 రోజుల పాటు దాచిపెట్టి మే 8న ఎఫ్ఐఆర్ అయితే దాచిపెట్టి అబ్స్కాండింగ్లో ఉండు నాకు తెలియదు అని చెప్పి చివరికి మళ్ళీ నేనే హ్యాండ్ ఓవర్ చేసిన అన్నాడు. నేనే హ్యాండ్ ఓవర్ చేసిన అని ఒక స్టేట్మెంట్ బండి సంజయ్ ఇచ్చిన తర్వాత సరే ఆయన కేసులో తప్పు చేయకపోవచ్చు కానీ హ్యాండ్ ఓవర్ చేయకుండా చట్టం ముందు నిలబెట్టకుండా దాచిపెట్టడం తప్పే కదా. ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. ఇది తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టి హైడ్ చేయాలని చూసి చట్టం ముందు నిలబెట్టకుండా చేసిందంటే అది తప్పు కాదా? బండి సంజయ్ తప్పు చేయలేదు, క్లీన్ చిట్. ఈ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తుండు. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. హైదరాబాద్కు ధీటుగా పంచనగరి అట. అర్బన్ బెల్ట్గా 5 సిటీలు, రింగ్ రోడ్డు విస్తరణ, ఐటీ హబ్బులు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం, ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా కేంద్రంగా రూపకల్పనకు ప్రణాళిక. తెలంగాణ ఆవిర్భావ రోజున అధికారికంగా ప్రకటన, పనులకు అదే రోజు శ్రీకారం అట. హైదరాబాదుకు ధీటుగా పంచనగరి అంటే 5 నగరాలట. 5 ప్రధాన నగరాలను కలుపుతూ మెగా సిటీ కారిడార్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్ట. హైదరాబాద్ను 5 ప్రధాన నగరాలతో కలుపుతూ అదొక పెద్ద కార్యక్రమాన్ని జూన్ 2న అనౌన్స్ చేస్తారట, రాష్ట్ర అవతరణ దినోత్సవం. అదే జూన్ 2న ఇంకొక స్కీమ్ కూడా రాబోతుందని నిన్న అధికారికంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. రాష్ట్రంలోని ప్రతి మనిషికి 5 లక్షల రూపాయల బీమా, ఉచిత బీమాని అందిస్తుందట ప్రభుత్వమే. ఇప్పుడు ఎట్లయితే రైతు బీమా ఉందో రైతులకు మాత్రమే ఉంటుంది రైతు బీమా. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న రైతుకి చనిపోతే 5 లక్షలు, అది న్యాచురల్ డెత్ అయిన కావచ్చు లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అయిన కావచ్చు ఇస్తున్నారు.
అదే స్కీమ్‌ని మిగతా భూమి లేని వాళ్ళకి, కూలీలకి అందరికి కూడా వర్తించే కార్యక్రమాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏశారు. ఒకవేళ నిజంగా అదొస్తే ఆ స్కీము చాలా అద్భుతంగా అంటే ప్రజలు కోరుకుంటున్న స్కీమ్ అది వాస్తవంగా. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పెట్టే స్కీమ్ కాకోకుండా ప్రజలు కోరుకుంటున్న స్కీము. ఎందుకంటే భూమి లేనోళ్ళు, నిరుపేదలు, ల్యాండ్‌లెస్ పీపులు, కూలి పని చేసేవాళ్ళు, లేబరు, కార్మికులు ఇటువంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో రకరకాల జబ్బులతోనో చనిపోతున్నారు. చనిపోయిన సందర్భంలో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఆ కుటుంబాలకు కనీసం ఒక 5,00,000 ఆసరా ఇచ్చే కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి గారు అది ఒక రకంగా పేదల మనసులో నిలిచిపోతారు. ఆ స్కీమ్ రాబోతుందంటే అది కొత్త స్కీమ్. దాంతోపాటు ఈ పంచనగరాలతో పాటు అది ఇంకోటి లీటర్కు రూ. 25 పెంచాలంటే డీజిల్, పెట్రోల్ పైన. ఎవరు అడిగారు ఇది? అంటే ఇంధన కంపెనీలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. లీటర్కి రూ. 25 పెంచాలి, ప్రభుత్వాన్ని కోరుతున్న చమురు కంపెనీలు నష్టాలు కొనసాగితే దివాళా తీయడమేనని కంపెనీలు మొరబెట్టుకున్నాయంట. ఈ కంపెనీల మొరని మరి నరేంద్ర మోడీ గారు ఆలకిస్తారా? ఆ ఆలకించులో భాగంగానే రూ. 3 పెరిగిందా? ఆ కంపెనీల మొర పెట్టుకున్న బట్టే లీటర్కు రూ. 3 చొప్పున డీజిల్, పెట్రోల్ పైన పెంచారా? రేపో మాపు ఇంకో రూ. 10 పెంచబోతున్నారా? మొత్తానికి రూ. 25 కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అడిగిన రూ. 25 వరకు తీసుకెళ్తారా? ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ట్రోల్ అవుతుంది. అత్యంత శక్తివంతమైన గురువు, శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. అత్యంత వీకెస్ట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని అప్పుడు బీజేపీ ప్రచారం చేసింది. వీకెస్ట్ ప్రధానిగా ఉన్నప్పుడు లీటరు రూ. 60 నుంచి 65 పెట్రోల్, డీజిల్ ఉంటే ఈరోజు 110కి వచ్చింది. అంటే ఏది వీకు, ఏది బలం, ఎవరు వీకు, ఎవరు బలం అనేది ఒక కంపారిజన్ చేస్తాను. ప్రజలకు వచ్చింది ఏంటి, ఒరిగింది వికసిత భారత్ అంటున్నారు. ఏది వికసిత? పెట్రోల్, డీజిల్ పెరిగితే వికసిత, గ్యాస్ ధరలు పెంచితే వికసిత, ప్రజలపైన పన్నులు వేస్తే వికసిత, ఏది వికసిత? చిన్నపిల్లలు తాగే పాల ప్యాకెట్ పైన కూడా జీఎస్టీ వేస్తే వికసిత. నరేంద్ర మోడీ వీకా? అంటే ప్రజలపైన పన్నులు తగ్గిస్తేనో, పన్నులు వేయకపోతేనో, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోతేనో వీకెస్టా అనేది ఒక కంపారిజన్ నడుస్తుంది. కానీ రూ. 25 లీటర్కి పెంచాలని చమురు కంపెనీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందు పెట్టినట. మరి పెంచుతారా, ప్రజల మీద భారం వేస్తారా చూడాలి. రైట్, ఇది ఒక వార్త ఆంధ్రప్రదేశ్ నుంచి. దిశ పేపర్ చూద్దాం. మూడు గంటల తర్వాత జంప్ అవుతున్నారట. సచివాలయంలో ఐఏఎస్లు అందుబాటులో ఉండలేదట. మధ్యాహ్నం లంచ్ వరకు ఉంటున్నారు అనుకుంటా. లంచ్ తర్వాత చెక్ చేస్తాను. వాళ్ళని అడిగేది ఎవరు? వాళ్ళపైన అజమాయిషి ఏది? రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని. ప్రజల దగ్గరికి వెళ్ళట్లే, వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు సచివాలయంలో ఉండకుండా. మీరు చెప్తున్నదే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, క్షేత్రస్థాయికి వెళ్ళాలి, వారంలో 3 రోజుల పాటు జిల్లాల్లో తిరగాలి, గ్రామాల్లో తిరగాలి, కలెక్టర్లు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఆఫీసులలో ఏసీలలో కూర్చోవటం కాదని చెప్తే, లేదు మీరు తిరగమన్నది ప్రజల్లోకి, కానీ మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఇంటికి వెళ్తాం, లంచ్ వరకు ఉండి లంచ్ తర్వాత ఇంటికి వెళ్తాం అని చెప్పి చాలామంది ఐఏఎస్లు ఇంటికి వెళ్తారట. ఐఏఎస్లే మధ్యాహ్నం 3 గంటల వరకు వెళ్ళిపోతే ప్రజలకు అందుబాటులో లేకుండా, అసలు తెలంగాణ సచివాలయంలో విజిటింగ్ అవర్సే 3 to 5 పబ్లిక్కి. 3 to 5కి విజిటింగ్ పాస్ ఇస్తారు. ఆ టైంలోనే ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయ్యి ఎవరిని కలవాలి వాళ్ళు వెళ్ళి? అక్కడున్న సెక్రటరీ గారినో వాళ్ళను కలిసి ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మరి దేనికోసం విజిటింగ్ అవర్సు, దేనికోసం ఆఫీస్ ఉంది అంటే ఇక అడిగేటోళ్ళు లేడు, మనకు చెప్పేటోళ్ళు లేడు. అక్కడ అడగడానికి ఎవరిని అడగాలో తెలియదు, చెప్పేటోళ్ళు ఎవరు చెప్తారో తెలియదు. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి గారు పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. స్టేట్మెంట్లు అమలు కావు. కనీసం 5 గంటల వరకు ఉండాలి కదా. ఐఏఎస్ ఆఫీసర్లే 5 గంటల వరకు లేని పరిస్థితి ఉంటే కింద ఉన్న ఎంప్లాయీస్ ఏం పని చేస్తారు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సు, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, దానికి సంబంధించి వాళ్ళు ఆ శాఖకి సెక్రటరీలు, ఇక వాళ్ళే బాస్ అనమాట శాఖకి, మంత్రి తర్వాత వాళ్ళే. అటువంటి వాళ్ళే చెక్ చేస్తే ఉండకుండా వెళ్తే కింద ఉన్న ఎంప్లాయీస్, డిప్యూటీ సెక్రటరీలు కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ, అసిస్టెంట్ సెక్రటరీలు కానీ, ఇక మిగతా ఎంప్లాయీస్ కానీ ఉంటారా? వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు, లేదు. అసలు బాస్ అయిపోయిన తర్వాత అంటే ప్రజల్ని ఎవరు పట్టించుకోవాలి? కొన్ని వందల మంది, వేల మంది రోజు జిల్లాల నుంచి వస్తూ ఉంటారు సెక్రటరియట్లో అనేక సమస్యలపైన కలవటానికి. 3 to 5 వాళ్ళకి పాస్ ఇస్తారు. అదే 3 to 5 అధికారులు అందుబాటులో లేకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ మొర? ఎవరికి ఇవ్వాలి వాళ్ళ వినతి పత్రాలు? ఇన్వార్డ్లోనే టప్పాలు ఇచ్చిపోతే పరిష్కారం అవుతాయా? ఇదేం ప్రజాపాలన అని చెప్పి ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. దాని గురించి ఒక వార్తని ఈరోజు దిశ పేపరు
రాసింది రైట్. మన తెలంగాణ చూద్దాం. మోడీ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారట. అన్నదాతల పాలిట శాపంగా మారిన కేంద్ర విధానాలు. రైతు సమస్యలను రైతు సమస్యలను ఒక్క ధాన్యానికి పరిమితి చేయడం సరికాదు. జొన్న, మొక్కజొన్నను ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఎందుకు తీసుకురాలేదు? పెసలు, కందులు, పొద్దుతిరుగుడు కొనుగోలుకు పరిమితి ఎందుకు? బీజేపీ నాయకులకు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట. మీరు కౌంటర్లు ఎన్కౌంటర్లు తప్ప రైతు సమస్యలు, రైతులు మోడీ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. మరి మీ పాలనలో రైట్ మోడీ పాలనలో యూరియా దొరకలేదు, అరిగోసపడుతున్నారు వాస్తవమే. మోడీ పాలనలో మీరు అంటున్నట్టు వాళ్ళ విధానాలు అరిగోసపడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీగా ప్రజాపాలనగా మీరు ఆ అరిగోస నుంచి వాళ్ళని రిలీవ్ చేసింది ఏది? రైతుల్ని. మొక్కజొన్నలు ఒడ్లు కొంటున్నాం అంటున్నారు, కేంద్రం సహకరించకపోయినా కొంటున్నాం అన్నారు. ఆ కొనే దాంట్లో ప్రణాళిక ఉందేమన్నా? ఒక ప్లాన్ ఉందా? ఒక విధానం ఉందా? ఆగమాగం అడిగి చేస్తుంది. గుడ్డెది చేలో పడ్డట్టు ఏదో పెట్టిన కేంద్రాలు నడుస్తుంది అన్నట్టు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అగమ్య గోచరం, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నెలల పాటు, వారాల పాటు, నెలపాటు కళ్ళల్లని ధాన్యం కాటాలు వేసి ఉంటుంది, లారీ రాదు. లారీ వస్తే అమాలీలు ఉండరు. ఒక లారీ వచ్చి అమాలీలు ఉండి ఎత్తితే అక్కడ మళ్ళీ దిగుమతికి అమాలీలు ఉండరు. గోదాములు ఖాళీ లేవు. ఏం కనీసం ప్రణాళిక ఉండదా? ఎంత పంట పండింది, ఎంత కొనాలి, అసలు కొనాలా లేదా? ఒక ముందు చూపు ప్రణాళిక లేకుండా కేంద్రం ఒక రకమైన అరిగోస పెడితే మీరు ఇంకొక రకమైన అరిగోస పెడతారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతుల విషయంలో ఫెయిల్ అయినది రైతులు మాట్లాడుకున్న పరిస్థితి. ఇది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగిందట. రైట్. ఇది ఒక వార్త. రైట్. నమస్తే తెలంగాణ. రైట్. డిప్యూటీ సీఎం పదవికి కత్తెరేస్తారట. మంత్రివర్గం నుంచి బట్టిని సాగనంపేందుకు పావులు కదుపుతుండట. ఆయన స్పీకర్ పదవికి సిఫార్సు చేసిన ముఖ్య నేత. అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో భర్తీ చేస్తారట. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముఖ్య నేత ప్రతిపాదనలట. డిప్యూటీ సీఎం పదవికి అంటే బట్టి విక్రమార్క గారికి ఉన్న పదవిని కత్తెరేసే కార్యక్రమం ముఖ్య నేత చేస్తున్నాడు. ఆ ముఖ్య నేత ఎవరు అనేది పేరు ఇవ్వలేదు. ముఖ్య నేత అంటే ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కాకుండా ఇంకా ముఖ్య నేత తెలియదు. కానీ ఆ ముఖ్య నేత ఢిల్లీలో పావులు కదుపుతున్నాడ. ఆ ముఖ్య నేతకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన సోనియా గాంధీ ఆ ముఖ్య నేత మాటకు విలువిస్తారట. ఎంత చెప్తే అంత అని చెప్పి ఆయన ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. డిప్యూటీ సీఎంని కట్టడి చేసే కార్యక్రమం అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్న ఒక ఎమ్మెల్యేకి, మరి ఆయన ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి అంటే స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఉన్నారు. మరి ఆయన కాదా ఆ స్పీకర్ పోస్ట్ ఈయనకి ఇచ్చి, మరి ఆ స్పీకర్ పోస్టులో ఉన్న ఆయన తీసి మంత్రి పదవి ఇస్తారా, డిప్యూటీ సీఎం అని చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతుందట. అది అంత ఈజీయా? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా 5 సంవత్సరాలు పనిచేసిండు. పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో వారి పాత్ర స్పష్టంగా ఉంది. మరి అటువంటి సందర్భంలో ఒక దళిత నాయకుడిని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పాదయాత్ర చేసిన నాయకుడు అంత ఈజీగా ఆయన ఒక సీఎం యాస్పిరెంట్గా ఉన్నాడు. ఆయన డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకుంటూ అటువంటి డిప్యూటీ సీఎంను కూడా తప్పించి స్పీకర్ ఇస్తారా? స్పీకర్ ఇస్తే ఆయన ఒప్పుకుంటాడా? అంత ఈజీనా? అంటే మరి ఆ ముఖ్య నేతకి రాహుల్ గాంధీ దగ్గర, కేసీ వేణుగోపాల్ దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర ఉన్న పలుకుబడి, పరపతి, ఆ మాట చెల్లుబాటు వల్ల ఇక భవిష్యత్తులో రాజకీయంగా, ఎందుకంటే పదే పదే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా నేనే ముఖ్యమంత్రి 2034 వరకు నాదే అని చెప్పి వన్ సైడెడ్గా అనౌన్స్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి అట్లా అనౌన్స్ చేయరు. అది జాతీయ పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది. కేరళలో చూసినాం మనం. కేసీ వేణుగోపాలు అన్నీ తానే వ్యవహరిస్తూ ఉంటాడు. అధిష్టానం తరఫున అన్ని రాష్ట్రాలని కోఆర్డినేట్ చేస్తూ ఆయనే జనరల్ సెక్రటరీగా రాష్ట్ర వ్యవహారాలని, చాలా రాష్ట్రాలని వ్యవహారాలను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి ప్యారలల్గా ఆయన చలాయిస్తూ ఉంటారు. అటువంటి ఆయన్నే ముఖ్యమంత్రి కాకుండా పక్కన పెట్టింది అధిష్టానం. కానీ రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి 2034 అని కానీ సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. మరి ఆ 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండటానికి అడ్డం లేకుండా ఇటువంటి అన్ని అడ్డం తొలగించే కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సహకరిస్తారా? నిజంగానే అది సహకరిస్తే తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ఎట్లా చూస్తాయి కాంగ్రెస్ పార్టీని? ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి పార్టీ మారకుండా కమిటెడ్గా పనిచేసి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే
ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోగా కనీసం డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆయన సర్వీస్ చేస్తున్న పార్టీకి కట్టుబడి ఉంటే అది కూడా తీసేసి స్పీకర్ పదవి ఇస్తే అంత ఈజీగా ఉంటుంది. తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకుంటుంది? కానీ ఇది ఒక వార్త అయితే డిప్యూటీ సీఎం పదవికి ఎసరు పెట్టారని, ఇంకోటి చెప్పులు మోసిన వాళ్ళకే కాంగ్రెస్లో పదవులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబరు ఆమె రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ వర్గానికి సంబంధించి కాంగ్రెస్లో పదవులు రావట్లేదని, అటు పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.